జనాలకు అవగాహన కల్పించుడే కాదు, జనాలు హెల్మెట్లు ఎందుకు వాడాలి, ఎట్లా వాడాలి, ఏం సంగతి, ఏం కథ, ఏం కార్ఖానా అని పోలీసులే ఉచితంగా హెల్మెట్లు వంచిరులా. అబ్బా ఉచితంగా ఇస్తురా, ఉత్తగిస్తారా, ఏనో మాకు చెప్పరా, అదే మేమన్నా పోతామని నా మీద అలిగారు. మీరు కావాలంటే నల్గొండ కూరి, నల్గొండలో పోలీసు వాళ్ళు అట్లా ఇస్తున్నారట. ఎందుకంటే జనాలందరినీ కూర్చోబెట్టి మీరు అడ్డగోలు తిరిగితే కాదు, హెల్మెట్ పెట్టుకోవాలి. అడ్డగోలు రొయ్యిన వృత్తిని హెల్మెట్లు పెట్టుకోవాలి. కావు మీద పైసలే పడరా, మేమే ఇస్తాం తీసుకోరని పోలీసు వాళ్ళే హెల్మెట్లు వంచిరట. అగ్గనే అమ్మ పోలీసు వాళ్ళే హెల్మెట్లు వంచిరంటే ఆడికి మేము పోయినా బాగుండే కదా అనిపిస్తుంది, నాకు కూడా అనిపిస్తుంది. కానీ ఏడబోతాం చెప్పురి, హైదరాబాదు ఈడికెళ్ళు ఆడికొరికి హెల్మెట్ తెచ్చుకుంటే వాళ్ళకి వేయాలవుతుంది. కాకపోతే ఓళ్ళు హెల్మెట్ వాళ్ళు కొనుక్కొని నడుపుకుంటే మంచిగుండదా? అగో అదే ముచ్చట చెప్తున్నారు నల్గొండ పోలీసు వాళ్ళు. కాకపోతే వాళ్ళు హెల్మెట్లు మంచి చెప్తున్నారు, అది ఇంకా మంచి ముచ్చటే కదా. అగో గదన్నట్టు కథ. ఇక చూడు ఎట్లను ఆగో హెల్మెట్లు చూడుండ్రి ఉత్తగానే పంచుతున్నట సార్లు. జాతీయ రోడ్డు భద్రత మహోత్సవాలలో భాగంగా నల్గొండ జిల్లా కాడ మిర్యాలగూడ పట్నంలా అక్కడున్న ఎస్పీ క్యాంపు గ్రౌండ్లే ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి సార్ ఆధ్వర్యంలా సుమారు 500 మందికి 2 గిరికల బండ్లు నడుపుకునేటోళ్లకు ఉచితంగా హెల్మెట్లు పంపిణీ చేసిండ్రు. ఇయాల మంచిగా పోవాలి, ప్రాణాలు కాపాడుకోవాలి, హెల్మెట్లు తప్పకుండా వాడాలి అని చెప్పుకొచ్చిండ్రు. ఇక ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ శరత్చంద్ర పవర్, సబ్ కలెక్టర్ నారాయణ అమిత్లు సుత పాల్గొన్నారు. హెల్మెట్ వాడుడు ముచ్చట మీద ఇక ఎంత మంచి పనులుంటాయో మొత్తం వివరించుకొచ్చిండు ఎమ్మెల్యే సారు. ఇక ఇందాం పాన్రుల్లా ప్రతి ఇంటికి ఒక హెల్మెట్ ఇవ్వాలని నిర్ణయించుకున్నాం కాబట్టి దానికి పూర్తి సహాయ సహకారాలు మీరు అందరూ అందించవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుతూ, మన మిర్యాలగూడనే తెలంగాణ రాష్ట్రానికి అటు దేశానికి ఒక దిక్సూచిగా హెల్మెట్ ప్రోగ్రాం మిర్యాలగూడలో చేసిరు. దీన్ని ఆదర్శంగా తీసుకొని మిగతా గ్రామాలు కానీ మిగతా రాష్ట్రాలు కానీ మిగతా వాళ్ళందరూ ప్రతి ఒక్క మానవుడు హెల్మెట్ ఉపయోగించే విధంగా మనందరం వాళ్ళకు ఒక దిక్సూచి అయ్యే విధంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇన్నరానులా ఇక మొత్తానికైతే తప్పకుండా హెల్మెట్ వాడాలి. ఇక ఫోన్లు మాట్లాడుకుంటా బండ్లు నడపద్దు. ఇక కుడి దిక్కు కాకుండా రోడ్డు ఎడమ దిక్కు పోవాలి, స్పీడ్ తోటి పోవద్దు, మెల్లగా పోవాలి, హెల్మెట్ వాడాలి. ప్రతి ఒక్కరు మీ ప్రాణాలకు మీరే గ్యారెంటీ, మీరు మంచిగుంటే అంత మంచిగుంటది అని చెప్పి మొత్తానికైతే గిట్ల ఉచిత హెల్మెట్లు వంచిండ్రులా. ఇక దాదాపు గతంలో సుత గిట్లనే 22,000 ఉచిత హెల్మెట్లు పంపిణీ సుత చేసిండ్రట. ఇక ఇప్పుడు మళ్ళా గిట్ల ప్రతి ఒక్కరు తప్పకుండా హెల్మెట్ను పెట్టుకోవాలి అని చెప్పి చెప్పుకొత్తాండ్రు.